ఇక్కడ అధికారి అయిన వానికి అర్థమైంది అనుకో, వాడు ఇంకా నిష్కల బ్రహ్మమయుడు అవుతాడు. నేను బ్రహ్మమును, నేనే తత్స్వరూపుడును అని. అది మర్చిపోకుండా ఉండేకి గురువు గారు మళ్ళీ ప్రజ్ఞానం బ్రహ్మం అని విధివాక్యం చెప్తాడు. ఏం చెప్తాడు? ప్రజ్ఞానమే బ్రహ్మం అని చెప్తాడు మహానుభావుడు. శ్రవణేంద్రియంబుల శబ్దములు వినుచుండు. బ్రహ్మం అంటే ఇప్పుడు మీకు అర్థం కావాల. ఈ శీసపద్యంతో ముందుండే భ్రమలన్నీ వెళ్ళిపోవాల. దేవతా వాసనలో గాలి కొట్టుకొని పోవాల. నిజమైన బ్రహ్మము శ్రవణేంద్రియముల శబ్దములు వినుచుండు. చర్మేంద్రియముల స్పర్శ నెరుగు. రూఢిగా చక్షువులచే రూపముల నెరుగు. జిహ్వచే ఋషుల నెరుగు. గ్రాణరంధ్రంపున గంధమాగ్రానించు. వాక్కుల వచ్చించు వాక్యములను. ఏ జ్ఞానమున ఇన్నిటిని ఎరిగే ఆ జ్ఞానమే ప్రజ్ఞానమని శృతులు బలుకుచుండు. అట్టి లక్ష్యార్థం అనుభవము నీ స్వరూపంబు నిఖంబు నిజపతంబు. ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు నిజమైన మాట. ఏమని? ఫోటోలు పెట్టుకొని కింద బీడీలు పోగా బంగాకు తాగేది, ఇస్పిట్ ఆకలాడేది చేయకూడదు. గౌరవించాలి ఎవరిని? ఆ దేవుళ్ళు మన ఇంట్లో ఉండాలంటే భయం ఉండాల మనకు. ఆ గుణాలు కృష్ణుని బొమ్మ ఇంట్లో పెట్టుకున్నావనుకో, కృష్ణుని వల్ల ఎప్పుడు నిర్మల అంతఃకరణ కలిగి ఉండాలి. ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకున్నావనుకో, ఆ భక్తి నీలో ఉండాల. ఊరికైనా ఫోటోలు పెట్టుకుంటే ఏం సుఖము? ఆ గుణాలు ఉండాలి మనకు. వాళ్ళు ఏ ఏ గుణాలతో జీవించినారో ఆ గుణాలు ఉండాలి. ఎవరికి? సాక్షాత్కార వాక్యం చెప్తున్నాడు. ఎవరికి? శిష్యునికి. ఇది మనం బాగా గమనించాలి. విధి వాక్యంలోని ఇంకో పద్యం ఉంటుంది. నీ ఉండే పరమాత్మే భారతీపతి, రమాపతి, పార్వతీపతి, వాసవాద్యకిల దేవతల యందు, మానవస్వ గవాది మసిక పిపీలికాంతము జీవుల యందు చైతన్యం ఒక్కటి. అట్టి చైతన్యమే ఆత్మ బ్రహ్మం అనే పదమునకు లక్ష్య తాత్పర్యమిదియు. కమల జాతి పిపీలికాంత జీవులను, ఆ శరీరాలను వాచ్యార్థమని మనం వాటిని వదిలిపెడితే అందులో ఉండే చైతన్యము నీలో ఉండే చైతన్యం ఒకటేనని చెప్పారు. ఎక్స్ప్రెస్ బస్సులైనా ఏముంటే ఆ బస్సులు నడుస్తాయినైనా డీజిల్ ఉండాలి. ఏముండాలి? సన్మార్గంలో అయినా ఏముంటే నడుస్తున్నాయి? పరమాత్మ ఉంటేనే. ఏముంటే? అక్కడుండే పరమాత్మ ఇక్కడుండే పరమాత్మ ఒక్కటే, వేరు కాదు. తెలియక వాళ్ళు అజ్ఞానంగా ఉన్నారు. మనము తెలిసి జ్ఞానంగా ఉండాలి. ఎలా ఉండాలి? తెలిసి జ్ఞానంగా. ఎలా తెలిసి జ్ఞానంగా? మనం ఆ ఫలితం అనుభవించాలి. ఇట్లా ఫలితం అనుభవించే గురువును ఈ కోట్లింగాల నుంచి అక్కడ బలంపురం పిలుచుకొని పోతా అన్నారు. పాత రోజుల్లో బండ్లు లేవు, నడుచుకుంటా పోవాల, బస్సులు చెప్పినాడు. ఏమని? మూసుకోండేది మంది ప్రకట ముష్టి. ఏ ముష్టి మంది? పరిపూర్ణ బోధ చెప్పే గురువు బంధ ముష్టి దాచుకొని చెప్పడు బోధ. ఇట్లా పగలగొట్టేస్తాడు. తెలుసుకోండి నీవే దేవుడు, ఎల్లంతా దేవుడిని చూపిస్తాడు. ఎరగలేనిదంతా కూడా దైవం కిందికి వస్తుంది కానీ పైకి పోలేదు. అయం ఆత్మ స్వచ్ఛమై సత్యమై లేకపోతే గొప్పతనం మీకు ఉండదు. వాడే గొప్ప, మీరే పరీక్షించుకోపోండి అన్నారు. వచ్చినాడు ఈడు, కన్నులు వెళ్ళిపోయినాయి ముందు ఓ సంవత్సరం. వస్తే బాగున్నాడు. ఎవరు? ఈ కన్నులు మేము గొప్ప అనే కదా. వీడి కన్నులు లేకపోయినా గొప్పలు. ఎంత నెలకోనికి 4,000 ఇస్తారు కన్నులు లేని వాడికి. అవునా కాదా? బస్సుల్లో రైళ్లలో మోహింపబడతాం. ఏమవుతుంది? ఇంకా మేము మగవాళ్ళమైతే ఇంకా మోహింపబడతాం. కన్నులు లేని వాళ్ళకి ఏరామాయణములు నిర్మల కావుడు అవి మేము గొప్ప కాదనుకున్నాయి. ఏవి? చెవులు పోయినాయి, వచ్చినాయి, బాగున్నాడు. వారికి 4,000. కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, నోరు పోయింది. వచ్చి చూస్తే బాగున్నా అంటాడు. ఈ నేననే తెలివి పోయింది. బయటికి పోదామున్నట్టు లేకపోతే ఎక్కడో అక్కడ పడిపోయి ఏడుస్తున్నారంట అందరూ. ఎవరెవరు? భార్య పిల్లలు ఆ దేవుని ఇంటికి కంపగొట్ట దయాలు పడ్డాని వేస్ట్ మనుషులు ఇంద్రియాలన్నింటికి. ఏమని? మేము గొప్ప కాదు, గొప్ప అయిన వాడు ఎరిగేవాడు. ఎవరు గొప్ప? ఎరిగేవాడు. ఈ ఎరిగేవాడే గొప్ప. నానుచుండు అజ్ఞాన వృత్తులు అరిగిన పిమ్మట అభిమాన వృత్తులు అనుచుండు. అభిమాన వృత్తులు అరిగిన పిమ్మట అవివేక వృత్తులు అనుచుండు. అవివేక వృత్తులు అరిగిన రాగాదులెల్ల కర్మములు తొలగిన నిర్మల జ్ఞానీయుడును. ఏమవుతాడు? బ్రహ్మమంత ఆత్మైక్య భావన కలగల. ఇప్పుడు మీరు ఈ పాయింట్ బాగా వినండి. నాలో ఉండి ఎరిగే ఆత్మ లేకపోతే శరీరానికి ఏమని పేరు పెడతారు? శవము. ఇంట్లో పెడతారా? బయట పెడతారా? బయట ఎంతసేపు పెడతారు? సాయంత్రం వరకే
కాల్చేదో పూడిచేదో చేసి గోయిందలు పెట్టి గోయింద అయిపోయినాడని వెళ్ళిపోతారు. పోయేటప్పుడు కూడా మన భార్య బిడ్డలు కూడా అయ్యో ఇంత కష్టపడినాడు పోయినాడు అనుకోరు. వెంటనే జేబుల్లో ఉండే చేతులు చూసి చూసుకుంటారు, నవ్వుకుంటారు. వెంటనే మర్చిపోయారు ఎవరిని. మనమేమో పెద్ద సాధించిపోయి గర్వపడి నేను ఇంత చేస్తే ఏంది లేదు నీ గొడవడట. ఎవరు లేకపోతే శవం ఇది అయిపోయాయి. మీలలో ఉండే ఆ పరమాత్మ లేడనుకో మిమ్మల్ని ఏమంటారు? అన్ని శవాలు ఆడుండేది అంటారు. అంటే నాలో ఏ ఆత్మ అయితే ఉందో మీ అందరిలో కూడా అదే ఉంది. దాని కులం లేదు, మతం లేదు, జాతి లేదు, నాకు లేదు. ఊరికే నేను పేరు పెట్టుకున్నా. అది ఒకటే, ఇది ఒకటి, ఇది ఒకటే, అది ఒకటేనే ఆత్మైక్య భావన ఎవరికైతే వస్తుందో వాళ్ళు బ్రహ్మవేత్తలు అవుతారు. ఏం వేత్తలు? ఏమో బ్రహ్మవేత్త అంటే అర్థము నాలో ఉండే ఆత్మే అన్ని ప్రాణుల్లో ఉంది, అన్ని ప్రాణుల్లో ఉండే ఆత్మే నాలో కూడా ఉంది అని ఐక్యం చేయాలి మనం. ఐక్య భావన ఎవరికి వస్తుందో వాళ్ళకి ఈర్ష్య ఉంటుందా, ద్వేషం ఉంటుందా, అసూయ ఉంటుందా, కోపం ఉంటుందో ఉండదు. ఎందుకు ఉండదు? వాళ్ళపైన నువ్వు ఆ భావాలు ప్రదర్శిస్తే నువ్వు నీ పైన ప్రదర్శించుకున్నట్లే. అక్కడ కూడా అదే కదా ఉండేది. నేను అబద్ధాలు చెప్పడు. బ్రహ్మమంది ఆత్మైక్య భావన కలిగిన వాడు పురుషుడు అద్భుతంగా ఉంటాడు. అందుకే జనకుడు ఆయన రాజ్యములు ఇదందరికీ చెప్పించాడు. ఇప్పుడు ఈ లౌకికం చిన్నయ్య మాస్టర్ కూడా పరమాత్మే. ఆయన వస్తువు నేను తీసుకొని పోతే నా వస్తువు నేను తీసుకొని పోయినట్లే కదా. ఆయన మోసం చేస్తే నన్ను నేను చేసుకున్నట్లే కదా. డాక్టర్ ఈ బోధ తెలుసుకున్నాడు అనుకో, ఏ బోధ? ఇప్పుడు మనం ఆ భావం తెలుసుకున్నాము. ఎక్కడన్నా మోసం చేస్తున్నామా? సత్యంగా చేయలేం. మనం ఛాలెంజ్ చేస్తా, కనుక్కోండి, కనిపెట్టండి, మేము ఈ పదవికి రాజీనామా ఇస్తాం. అబద్ధాలు చెప్పము, ఎవరిని మోసగించము. సృష్టి అంతా బాగా బాగా చాలా బాగుండాలని కోరుతారా, భయపెడతారా? చిన్నయ్య మాట్లాడు నెల నెల పెన్షన్ తీసుకొని కూడబెట్టుకొని నాకు 3000 ఫోన్లు వేసి రప్పించినాడు. కోపం ఉండకూడదు, మీలో అసూయ ఉండకూడదు. ఎప్పుడు ఆనందంగా ఉండండి. ఉన్నంతలో తృప్తి పడాలి. ఏం చేయాలి మనము? అమ్మ వాళ్ళ కార్లు ఉన్నాయి మాకు లేవే, వాళ్ళ కార్లు ఉన్నాయి మాకు లేవే అంటే మీ కళ్ళు పోతాయి ఆలోచన చేసి. కాళ్ళు కూడా. సృష్టిలో బికారికి ఉండే ధైర్యము, ఉత్సాహము సావుకారికి ఉంటుందా? వానికి నిద్ర ఉండదు, కొడుకును నమ్మడు, కోడాలను నమ్మడు, పెన్నాన్ని నమ్మడు. వారి పేరుతోనే అన్ని ఇబ్బందులు పడతా అంటాడు. ఈ బోధ లేకుండా డబ్బు ఉంటే, ఈ బోధ ఉండి డబ్బు ఉంటే నొరులను బ్రోతురు ఎంతో మోదమున. మాకుంది అనుకో డబ్బు హోదాలన్నీ, ప్రజలకు మేలు చేస్తామా కీడు చేస్తామా? అద్భుతమైన మేలు. ఇట్లా పూజలు పెట్టి ఎప్పుడు వేదాంతం 10 మందికి చెప్పి అన్నాలు రకరకాలుగా చేసి మన చెన్నై తెలుసుకొని అందరూ పరమాత్మలైతే సృష్టిలో బాగుంటుందా బాగుండదమ్మా? ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఆదరించుకుంటారు. చతుర్వేద మహావాక్యముల యందు నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుచు. ఉపనిషత్ భాష్యములు ఊహించి వెలకిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుచు. మంత్ర శాస్త్రములలో మర్మములు తెలిసిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుచు. ఇంతకు ముందు వాక్యములో యోగ శాస్త్రములలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుచు. వేద వేదాంత సిద్ధాంత వేత్తలెల్లా నిత్య ఇందురు నిత్యంబు నిగమ వినుత. ఏమి అలా బ్రహ్మ క్షత్రియ వైశ్యాది వర్ణములు నీకు నెన్నడు లేవు నిశ్చయముగా. పరబ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మములు నీకు నెన్నడు లేవు నిశ్చయము అంటనట్లు, నువ్వు చింతపండు పోయి బొబ్బరు అంటనట్లు, బలుచెల్లలో వెన్న కలయనట్లు, చిత్రభానునికి చీకటి అంటనట్లు, ఆకాశమును వాయువు అంటనట్లు బ్రహ్మవేత్తలు ఈ మాయా ప్రపంచములోనే ఉంటూ మాయకు ఈ సంసారం అనే నీళ్ళల్లోనే ఉండాము. మనము ఈ తామరాకు వలె ఉన్నాం కాబట్టి నీళ్లు మనల్ని ఏమీ చేయలేవు. అదే లౌకిక జనులు మర్యాకులు జీయాకు లేక అట్లున్నాయి, కుళ్ళిపోయి ఎప్పుడు ఈర్ష్య ద్వేషాలతో ఉంటారు. మనం గురు కరుణ వల్ల ఏ ఆకైనా ఇప్పుడు ఉపమానం ఇట్లా ఉపమేయంగా మార్చుకోవాలి. అర్థం నా జంబు జిహ్వ ఎందంటనట్లు నీ 4 పైన ఎంత. ఇట్లా పెద్దలు మనకు 8 ఉపమానాలు చెప్తాము. దాంట్లో తోడు పెట్టి పెరుగుగా ఎన్ని కవం పెట్టి చీలికినాము, ఏమొస్తుంది? మళ్ళా మజ్జిగలేస్తే కలుసుకుంటుందా? అది వేరు ఇది వేరు అయిపోతుంది. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి అధిపతి అయిన ప్రజాపాలకుడు, మనము దైవ పాలకులము. ఎవరి పాలకులము? మనకు ఉండవు, వాళ్ళకు ఉండే బాధలు. నిర్మలంగా మనం ఉండాం, వాళ్ళకు నిర్మలం ఉంటుందా? బట్ట నిర్మలము, కారు నిర్మలము ఉంటుంది. లోపల మాటలు వద్దు, మీరు నిర్మలంగా కూర్చోండి, వాళ్ళు వచ్చిన దారి తీస్తాం ఎడు కూర్చుంటారు. ఈ విధంగా పరమాత్మ అయిన మహనీయుడు ఈ 8 ఉపమానాల ప్రకారం ఉంటాడు. వెన్న ఏ విధంగా మజ్జిగలో కలవదో మానవ జన్మము లేదురా నీకు
జనన మరణము జన్మము లేదురా మానరా మానవ జన్మము. బాబు కష్టాలను బాధపడకురా ఏ బాబుకైన కష్ట సుఖములుండును పోరా. బాబు కష్టాలను బాధపడకురా ఏ బాబుకైన కష్ట సుఖములుండును పోరా. కాబట్టే కడతేర్చే గురుని చేరరా కాబట్టే కడతేర్చే గురుని చేరరా. ఆ భయమిచ్చి బాధ తీర్చు అచల గురుడురా మానరా మానవ జన్మము. అన్ని వదిలితే మోక్షం అని అంటావా అన్ని వదలక నీరసించిపోతావా. అన్ని వదిలితే మోక్షం అని అంటావా అన్ని వదలక నీరసించిపోతావా. ఎన్ని వదలినా మోక్షం వన్నది లేదు ఎన్ని వదలినా మోక్షం వన్నది లేదు. నిన్ను వదిలితే చాలు ఇంక పుట్టవు మానరా మానవ జన్మము. సంసారం వనగ దేహమెంచి చూచినా సంసారే నీవు జీవుడనబడునన్నా. సంసారం వనగ దేహమెంచి చూచినా సంసారే నీవు జీవుడనబడునన్నా. పంచభూతముల దేహం భార్యయగునురా పంచభూతముల దేహం భార్యయగునురా. చంచలమగు ఇంద్రియములు పిల్లలేనురా మానరా మానవ జన్మము. నేను మేనుగాని బయలు చిదంబరునిచి అనుభవానంద తెలిసి తెలివి తీసియు. నేను మేనుగాని బయలు చిదంబరునిచి అనుభవానంద తెలిసి తెలివి తీసియు. ఘనమగు పరిపూర్ణ స్థితిని పొంది నిరతము ఘనమగు పరిపూర్ణ స్థితిని పొంది నిరతము. జనన మరణ బాధలేని బోధ తెలుపెను మానరా మానవ జన్మము. ఆయి లేదురా నీకు జనన మరణము. మోహ కామ క్రోధ మాత్సర్య సుఖ దుఃఖ ఏమనుకుంటారు లజ్జ శమము అంతరేంద్రియ నిగ్రహము దమము బాహ్యేంద్రియ నిగ్రహము. ఎరుకకు ఇంకా చెప్పాలి చెప్పుకుంటా పోతే నిక్కముగా బీరబీటుల చిక్కు చూపించి విచ్చరాలంటారు. ఎంత చెప్పినా చెప్పచ్చు ఎరుకను గురించి. మీరు ఇదే ఓర్చుకుంటే చెప్పింది అది చెప్పకుండా చెప్పచ్చు. దేని గురించి అంటున్నా దాన్ని మాట్లాడి మరి కూర్చొని మూసుకొని పోతుంది. గమనం ఉంది చలనం ఉంది గాలి పీలుస్తుంది మళ్ళీ వదిలిపెడతాది. విసర్గ వ్యాపక రాగ ద్వేష కుటిల సముద్రం నీళ్లు తీసుకుంటే గురుడు అత్యంత దయతో హృదయ గ్రంథిలో ఉండే మాలిన్యం తీసేయాల.
తీసేసే కొద్దీ అందులో పంటలు పండుతాయి. ఎరుకలో బయలులో ఏ పంటలు పండవు. ఊర్లో పండేది పంటలు ఎరుకలో ఏం పంటలు పండుతాయి? అసంభావన భావ పంటలు, విపరీత భావం. కోస్తానే ఉండాలా, కూకుటి వేరుతో ఎత్తేయాల పంటలు పెట్టకుండా. ఎందుకంటే మూల వస్తువు నేననే ఎరుక కళ వంటిది, అబద్ధం. ఏది అబద్ధమో ఇది ఒకటి గుర్తు పెట్టుకోడు చాలు. ముందుదంతా వదిలేసిన ఎరుకే పెనుమాయ, ఇది అబద్ధము. దీనికి పుట్టిండే మతాలు. మనం 200 మంది కూడా బతకలేము, 1000 మంది కూడా బతకలేము. అంత విప్లవాత్మకమైన ధోరణి, మత దురభిమానము, దురహంకారము, ఇతరులను పాడు చేసేంత గుణం ఉంటుంది ఎవరికి? వాళ్ళ తలకాయలు ఆ గుణాలు ఉన్నాయి. మన తలకాయ వాళ్ళు పల్లాహులు మన భారతదేశం పైన దాడి చేసి అనేక సంపదలు కొల్లగొట్టుకొని పోయినా వాళ్ళు ఇప్పుడు కూడా మన దేశంలో హాయిగా బ్రతికే మనం అవకాశం ఇచ్చామా లేదా? మనకు అవకాశాలు తగ్గుతాయి భవిష్యత్తులో. ఇప్పుడు మనమందరము సంఘటితము కావాలి. ఏం కావాలి? మనం హిందువులమంతా ఐక్యతగా ఉండాలి. పొలపిచ్చి వదిలేస్తాము. ఎవరు బొట్టు పెట్టుకోండి వాళ్ళు చూస్తే ఆగిలాడు. శిష్యులు వచ్చి బోధ చెప్పు స్వామి అంటే నేను చెప్పను పో, నాకు ఆ రాగం లేదన్నాడు. ఎవరు? గురువు. అడిగితే చెప్తాడు, పెడితే తింటాడు, ఇస్తే తీసుకుంటాడు. దేనిపైన ఏ విధమైన రాగము లేకుండా ఉంటాడు. ఎవరు? ఈ ఉత్త బట్ట బయలు తప్ప ఏమీ లేదని వాడు. ఇరిగి శరీరం ఏమీ లేదని వాడు జ్ఞానిగాడు, అతడు అజ్ఞానిగాడు. ఆ 2 పదాలకు సంధిలో ఉంటాడు. ఎవరు? ఎవరు? ఎరిగే శరీరము. అన్నిటినీ నేననే ఎరుకే ఎరుగుతుంది. ఇది పూర్వోత్తరాల్లో లేదు. ఒక కళ వల్లే సృష్టిలో ఏర్పడిపోతా ఉంది అని తెలుసుకుంటే మహనీయుడు నేను పెద్ద జ్ఞాని, నాకు అన్నీ తెలుసును అని ఏడు కేకలు ఉండవు. ఎవరి దగ్గర? గురువు దగ్గర. అది ఎరిగిన వాడు. నాకేమీ తెలియదు అని కూడా అనడు. చెప్పమంటే ఎన్ని గంటలైనా చెప్తాడు, వద్దంటే జై గురుదేవాన్ని నిర్మలంగా ఉంటాడు. వాడు అనుభవించే స్థితిని సృష్టిలో ఎవరూ అనుభవించలేరు. ఈ ఉత్త బట్ట బయలేమి లేదనేవాడు, ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసిన వాడు కర్మిగాడు, అతడు దుష్కర్మిగాడు. బయలును దర్శించిండే మహనీయుడు. ఏ కర్మలు చేయాలని చేయుడు. చెడ్డ పనులు గురువు ఒకరికే కాదు ఈ మాటలో. ఈ బోధ ఎరిగిన వాళ్ళందరూ జగత్తు శరీరం అనృతము, ఆ రెండింటినీ అమృతం అంటా ఉండే ఎరుక కూడా అనృతం, అబద్ధమే. అద్వైతులు ఒక మాట చెప్తారు, శరీరము ప్రపంచ అబద్ధము అంటారు. ఎవరు? అద్వైతులు. ఆత్మ సత్యము అంటారు వాళ్ళు. పరిపూర్ణ బోధ ఎరిగిన గురువులు నాయన శరీరము ప్రపంచం ఉండని సుఖమైతే నేను రాని తిక్క కూతలు పెట్టే బోధ కాదు మంది. నేననేవాడే పాడుగొడేవాడు, నేననేవాడే సున్నముతో ఏ దమ్మిడికి పనికిరాని వాడు. నిన్ను నువ్వు తగ్గించుకో, నీ శరీరాన్ని ప్రపంచాన్ని మాయావాదం చేయొద్దు. తప్పు నాయన. అందరూ అలా చేస్తూ కష్టపడాలా డబ్బుల కోసమా? ఇప్పుడు నేను ఉపాధ్యాయ వృత్తి చేస్తానా? ఖచ్చితంగా రేపు మళ్ళా స్కూల్లో ఉంటా. దారిలో కారైనా బాడికి పెట్టుకొని టయానికి వెళ్ళిపోతా. డబ్బుకు భయపడవు. మళ్ళా పిలిస్తే అంత దూరం నుంచి వస్తాము. ఇట్లా ఈ పని అట్లా ఆ పని. మంచి బట్టలు వేసుకుంటాం, పిల్లలను బాగా చదివిస్తున్నాం, పెద్ద ఆశ్రయం కట్టాము, రోజు నెలకు వారానికి గురు పూజలు చేస్తూ ఉంటాం. ఎవరినన్నా అడుగుతామా? ఎవరిదన్నా కావాలని కోరుకుంటామా? చట్టం విరుద్ధంగా ఏ పని చేయడు. రాజ్యాంగ విధులను కాపాడుతాడు, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతాడు. నాయన ఏ కోణములు సదా పరిపూర్ణమై ఉండు. ప్రకృతి లేదు, కలలోన కనుగొన్న గజమేమీ లేనట్లు ఎరిగే శరీరం ఏమీ లేదు. ఇదే సద్గురు వాక్యం. గురువు చెప్పే మాట ఏమి? ఎరుగుతా ఉందే ఆ శరీరము కళలో ఏనుగు కనపడింది, మెలకువలో ఉంది నాయన. అట్లా కళ తోచినట్లు ఈ ఎరుక సృష్టిలో తోచి నాది నీది మాది అని అనేక బురదను పూసుకొని ఉంది. ఆ బురదను తీసి ఆ నేననే ఎరుకను తీసివేస్తాడు. ఎవరు? కొత్త బుక్ దొరికితే చాలు ఏముందో చూస్తామని. ఎక్కడికి పోయినా నేననే అహంకారాన్ని బలపెట్టేటివే కానీ ఆ పుస్తకాల్లో నేననే అహంకారాన్ని సమూలంగా నాశనం చేసే బోధలు కాదు. ఇంతకంటే మించిన వాక్యము ఎందైనా లేదు. మానవ జన్మకు వచ్చాము, ఏమి తెలుసుకోవాలదా తెలుసుకున్నాం. మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారా? నిద్రపోయినప్పుడు అట్లే నిద్రపోవాల. మెలుకోలేక వస్తానే ఎరుకమ్మా వచ్చావా, ప్రపంచ బురద పూసుకోవద్దు, నువ్వు లేని దానివని మూలము లేని గుర్తిరిగే శరీరానికి పలుమార్లు అదే గుర్తు చేసుకుంటా ఉండాలి మనం. ఏది
నేను లేను నేను లేను ఉన్నానని కోరికలతో ఈర్ష్య డంబాలతో ఉండకూడదని లేనివాడు లేనిట్లుగా ఉంటే ఇది రాజ మార్గము. ఎటువంటి మార్గము? రాజులు వచ్చే మార్గము. ఇది సత్యము. గురువు సత్యం చెప్తున్నాడు. ఇంతకు మించి బోధ లేదు నాయన. నీ మానసమున సంశయం ఏమాడు అప్లికేషన్లు పెట్టండి, నిర్మలంగా ఉంటాడు. ఎవరు? సుఖాన్ని ఇస్తాది. అట్లే ముక్తిని కూడా ఎక్కువ ఉందా లేదా? మాకు ఇంట్లో ఉన్నా బయటికి వినా ఉద్యోగం చేసినా నిజంగానే అంత సుఖం అనుభవిస్తాను ఈ బోధ తెలుసుకొని. సౌఖ్యములు, ఇంకా ధనధాన్యములు. నిన్న ట్రైన్లో వస్తా ఉంటే 3-4 చోట్ల పార్సల్ వచ్చినాయి, వడలు వచ్చినాయి. ఎన్నో ఎగరేళ్ళ మా స్కూల్లో, లేకపోతే ఇబ్బంది అవుతుంది. రేపు ఈ ఆటల పోటీలు పెట్టి బహుమానాలు వల్ల మీ బిడ్డగా నన్ను మీరు అందరూ ఆశీర్వదించి అక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. మిగతా గురువులు మాట్లాడతారు. నాకు సెలవు ఇవ్వండి స్వామి. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు. నన్ను ఇచ్చాపురంలో దించి పెడితే స్వామి. శ్రీమద్గురు చరణం బాబాయహరణం శ్రీమద్గురు కన్నూరు సాధ్యం పోతురాజాది శ్రీ దయానంద సరస్వతి స్వామి శ్రీమద్గురు గణేపన సాధ్యం రమణమూర్తి ఆత్మానంద స్వామి సద్గురు పరబ్రహ్మణే నమః. నమో జయ సద్గురునాథ పరబ్రహ్మరాజుకి. నైనా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నారు. లెక్కేస్తే 100కి పైనే ఉన్నారు. జై కొడితే 3 కూడా వినిపించినట్టు నాకు అనిపించలేదు. మీకు ఎవరికైనా వినిపించిందా? నమో జయ సద్గురునాథ పరబ్రహ్మరాజుకి. పొర వరకు వినిపించలేదు. కొంచెం ఆ చివరి కట్టలేదులే. పెద్దలు ఏం చెప్తారు, ఏమి విందాం. విన్ని దాన్ని ఏ విధంగా మనసుని అడ్డుకు పెట్టుకొని దాన్ని ఏ విధంగా తరించాలని ప్రతి ఒక్కరూ ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. నాయనలారా, మనం ఈ జన్మకు రావడమే దుర్లభము. ఎందుకంటే మనకందరికీ తెలిసిన జన్మే. ఈ సృష్టిలో 81 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు. దీని యొక్క ధర్మ మర్మములు తెలియబడుతున్నాయి తప్ప మరొకలాగా తెలియబడవు. 50 రూపాయలు. దీంట్లో మామిడికాయ జ్యూస్ ఉంటే 100 రూపాయలు. దీంట్లో పాదరసం ఉంటే లక్షల రూపాయలు వెళ్ళిపోతుంది. అంటే ఈ దేహము ఖాళీగా ఉన్న వాటర్ బాటిల్తో 20 రూపాయల దేహంగా ఉంచుకున్న కంట దీంట్లో జ్ఞానం అనే పాదరసాన్ని తెచ్చుకుంటే, ఇందాక ఈ బ్రహ్మానంద రెడ్డి చెప్పారు కదా, ఏం చెప్పారు? మా కుటుంబం 7-8 మంది, కానీ ఒకప్పుడు తినడానికి తిండి లేదు. ఇవాళ నేను కదిలి ప్రకృతి నిరూపాన్ని దేనివల్ల? దాంట్లో ఉన్న పాదరసం వల్ల, దీంట్లో ఉన్న పాదరసం వల్ల. అదే వాటర్ ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటది? ఇక్కడ ఉంటది. నీ విలువ ఉండదు. నీ విలువ ఎవరికి తెలియదు. నీ విలువ ఎవరికి తెలియదు. మనలాగే అతను కూడా గురుబోధ తీసుకున్నాడు. మనకన్నా ఎక్కువ మంత్రాలు ఇవ్వలే. మీకు బాగా అభ్యర్థన చేయండి. ఒక మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, లేకపోతే ఒక ముఖ్యమంత్రి చనిపోయారనుకో, ఆ దేహానికి ఏంటంటారు? పార్థివ దేహం. పరిస్థితి మారిపోతుంది. కానీ అతను కూడా, వారు కూడా మనలాగే జన్మలెత్తిన వారు. కాబట్టి వీరందరూ ఈ సృష్టిలో అందరూ తరిద్దామని, మోక్షానికి వస్తామని, మోక్షం ఒకటి ఉంటుందని అందరూ దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, క్రతువులు, యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. కానీ ఎవరికైనా ఎంత యజ్ఞం చేసినా మోక్షం అన్నది తెలుస్తుందా? రూప గణరామా తండ్రి అంటే ఆ ఎరుక రూపం ఎక్కడున్నది? అది ఎవరు చూపిస్తారు? ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి, అది గురుడే చూపిస్తాడు. ఎవరు చూపిస్తాడు? శిష్యుడికి, నీకే. దాన్ని నువ్వు అడగాలి, నాయనా నా స్వరూపం చూపించవా, నా స్వరూపాన్ని చూపించవా. ఎందుకంటే తొర్రలు 9గా మేన్మరికి, ఒక రెంటులోన మర్రెలు 4 నామరూప కర్మలేవోయి అంటున్నారు కదా. దీనికి ముందు ఏం చెప్పారు?
దేవుణ్ణి నిన్ను ఎరగవు. ముందు నీవెప్పటికిట్టివాడు నేను తెలిపిదాను అని చెప్పారు కదా, నేనెట్టివాడును నాకు తెలిపరా? అరే నువ్వు సృష్టి మొదలైనప్పుడు వచ్చాను నేను ఈ కందార్థాలు చెప్పేవారం కాదు, మాకేడు పాటలు పాడడం రాదు. జగమన్నా నేనెరుగుతాను ఈ జగత్తంతా. నేనెరగపోతే కనీసం పక్కన ఉన్న పువ్వు కూడా కనిపించదు. ఈ పువ్వు కూడా ఎరగలేవు. ఇంత పువ్వు ఉందా, చిన్న పువ్వు ఉందా, పెద్ద పువ్వు ఉందా అని ఎరిగే ఇదే లేదు. ఈ జగత్తంతా బయట లేదు, సర్వము నీలోనే ఉంది. ఈ గురుడు నీకు చెప్పే ఉన్నాడు, కానీ నువ్వు మనసులో పెట్టలే. నే గల్గితే జగమన్నా, నే లేకుంటే సున్నా. నీ లేకపోతే ఈ జగత్తంతా సున్నా. ఎప్పుడు సున్నా? బాగా సుషుప్తిలో నీలముందగను, బాగా సుషుప్తిలో నీలముందగను. నువ్వు బాగా సుషుప్తిలో ఎత్తున్నా దాటలేవు. కానీ గురుడు చెప్పినట్టుగా ఎక్కడ పోయాను ఈ నా జగములు, ఎక్కడ పోయింది? నాలోని ఈ జగత్తంతా అనువంతుంది. అరే గురువు గారికి వెళ్ళక ముందల్లా ఈ జగత్తు అనంతంగా ఉంది. ఈ అనంతంగా ఉన్న దాన్ని దాటడం చాలా అరుదు. సృష్టిని అనువుగా చూపించి ఈ అనంతంగా ఉన్న సృష్టి అంతా నీకు అనువుగా ఉన్నప్పుడు మూలం లేని గుర్తెరిగే శరీరం, ఎక్కడ మూలం లేదు? ఈ ఉత్త బట్ట బయలు ఉందా, నీకు మూలం లేదు. అది ఎంత సులువుగా తేలిపోయింది. దీనికి కష్టపడవలసిన పని ఉందా? దీనికి యోగత్వం కావాలా, సాధనలు కావాలా, ఏమైనా కావాలా? ఏమి ఎక్కరాలేదు. కాబట్టి నాయనలారా, మీరు గురుపాదం పట్టారు. గురుపాదం పట్టే తర్వాత జన్మ రహితమే అవ్వాలి తప్ప జన్మ సహితం అవ్వకూడదు. అలాగే పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభాయ నమః. ఈరోజు శ్రీ మధుజల గురుపీఠ రాజయోగాశ్రమ సేవా సమాఖ్య అనుబంధ పీఠం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పొనపాన గ్రామంలో శ్రీ 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 బృహద్వా జయంతి మహోత్సవ సందర్భంగా శ్రీ శివరామతీర్థ అగ్రగురు పీఠమనందు పొనపాన గ్రామంలో శ్రీ శ్రీ అమలమాంబ దమయంబ సమేత అనే నిమిస్కలింగ స్వామి నీలాభ చిన్నయ్యాళ్ళు వారి సర్వాధ్యక్షులుగా మరియు పూర్ణానంద గౌరచల్ల బ్రహ్మానంద రెడ్డి గురు బాగుట పూజ ఇవన్నీ కొన్ని విషయాలు చెప్తాను. వేదాంగములు వివరంబుగా తెలుపు విద్వత్తరేనులారా బ్రహ్మసూత్రావేత భాష్యాది భావము పలువిదంబుగా తెలుపు ప్రాజ్ఞులారా ఆదర్శ ప్రాయులే అఖిల జగంబులు ఆదరించు బాగురాజుల తత్వవిధులు. జయ బలో శ్రీ సత్యనారాయణ బ్రహ్మరాజుకి. తన మన ధనంబులు పునయముతో దారబోసి గురునితే అనుభైన బోధ ఫలదా చౌలవిని తనని తరువనే తాననకే మాటను వెనక పరిపూర్ణతదుగారు తనకు సాటి గలదాయి లోకులు మృత. అట్లే శిష్యుడైనటువంటి వారు గురువు దగ్గరికి వెళ్ళి నా తనువు నా మనస్సు అనేటువంటి వాడు ఎలా ఉండాలంటే, నా తనువు అంటే 24 ఇంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ జీవతనువు, 24 ఇంద్రియాలకు అతి విలక్షణమైనటువంటి ఈ ఎరుక 25 అయినటువంటి ఎరుక. అటువంటి వాళ్ళని అందరికీ సభలో అలంకరించిన పెద్దలకి, ఇక్కడ కూర్చున్న సోదరి మనులకి, గురువులకి అందరూ కూడా మీరే పెద్ద ఇన్ని వింటారు కాబట్టి చాలా పెద్దవారు. నేను ఎంతకంటే చిన్నదాన్ని కాదు, చెప్పిన వాళ్ళు చిన్న అవుతారు, ఇన్ని వాళ్ళు పెద్ద అవుతారు. అయితే అందరికీ కూడా సద్గురు నిజ గురు జగద్గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః. జై సద్గురు బ్రహ్మరాజుకే జై. అయితే అందరూ చెప్పేశారు, మహానుభావులు అలాగే ఆ బ్రహ్మానంద రెడ్డి గారు అన్ని చెప్పారు. మళ్ళీ నా కొడుకు చెప్పేశారు, నా కొడుకులు ఇద్దరు చెప్పేశారు. నేను క్లియర్ చెప్పగలరు, ఆకన్నా నాకు ఏం తెలియదు.
నాకు తెలియదాన్ని కాబట్టి నిన్న మొన్నటి దాన్ని నేను అయితే ఎందుకు అప్పుడెప్పుడో రాజుగారు మంత్రిని నేను ఆ రాజు పోయినప్పుడు మంత్రి పదవి మనకి మంత్రికి వస్తుంది రాజు లేరు కాబట్టి నాకు మంత్రిని నాకు తెలియదు గురువు గారు అయితే తెలియదు కాబట్టి ఎందుకే చదువులయా ఎందుకే పదవులయా బంధమే తెలియవయా బంధము తెలియవయా ఎందుకే చదువులయా ఎందుకే పదవులయా బంధమే తెలియవయా బంధము తెలియవయా ఎన్నాళ్ళు బతికున్నా ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని సంవత్సరాలు బతికినా ఎన్ని కోటి సంపాదించినా ఏం బలం లేదు ఎన్నాళ్ళు బ్రతికినా సుఖం లేదు ఈ పరమాత్మను తెలుసుకోకపోతే ఈ బ్రహ్మ విద్య తెలుసుకోకపోతే గురుని చేరకపోతే ఏమి లాభం లేదు గురు స్వరూపంలో లేవని నిర్ణయం తీసుకొని ఆ పట్టబడిలో అసలు పుట్టలేదని నిత్యంగా సత్యమై నిత్యమై శైప్రకాశమై పరిపూర్ణమై పొందినోడు చాలా ధన్యాత్ముడు పుణ్యాత్ముడు గురుని చేరినోడు ఆ గురుని చేరగానే సంబరం కాదు దాన్ని సాగరీయాలా దాన్ని ఆచరణ చెయ్యాలా దాని అనుభవంలోకి రావాలా అవి వస్తే గాని ఎవరికి కూడా జన్మరాహిత్యం పొందలేరు పొందితే గాని అది అందరూ అందింది పొందించుకొని మనసును బతికించుకోవాలా దాన్ని బతికించుకోవాలా మాయ పట్టుకెళ్ళకంటే చూసుకోవాలా మాయని మనం తలం తీసుకోవాలా ఆ మాయని తలం తీసుకోవాలంటే మనమేని మానవుడని నేనెన్నోడని అన్నిటి కాబట్టి బంధమే తెలియవయా బంధము తెలియవయా ఎందుకే చదువులయా ఎందుకే పదవులయా బంధమే తెలియవయా బంధము తెలియవయా ఎన్ని పుట్టుకలో ఎన్ని జన్మలో ఎన్ని కర్మలో ఎన్ని బాధలు పడుకొని నరజన్మలోకి వచ్చింది నరుడై పుట్టి నరజన్మలోకి వచ్చిన తర్వాత అన్యం కాదు ఇంకా ఏ దానికి మొక్కకూడదు మొక్కనావంటే నీ జ్ఞానం పోతుంది పుట్టిన బుద్ధి గురువులు చెప్తే విశ్వాసం తీసుకెళ్తాయి పనులు చెప్తే విఫలం చేసేస్తాయి స్త్రీకి చెప్తే ప్రధాంతం చేసేది అందుచేత నీ స్వతసిద్ధం బుద్ధి గురువుకు చెప్తే నాయన నువ్వు జీవుడు కావు నువ్వు ఆత్ముడు కావు పరమాత్ముడు కావు పరిపూర్ణుడివి నువ్వు నీకు జన్మ లేదు గట్టి పోనాలా పూనితేనే గురువు గారికి వెళ్ళి గట్టి నిర్ణయం తీసుకొని గట్టి నిర్ణయం అలాంటి నిర్ణయం పనికిరాదు మొక్క నూజి పాటితే చచ్చిపోతాయి గట్టిగా పాతాలు దాన్ని ఆ మొక్కని పాటితే లోపల గాలి వెళ్ళకుండా అది బతుకుతుంది దానికి నీరు వేయాలి గొప్ప తవ్వాలి అన్ని చేయాలా సాంగత్య బలం ఉండాలా సాంగత్య బలం ఉంటే కానీ ఇది అవదు సేవలు ఉండాలా గురుసేవ చెయ్యాలా గురుసేవ చేస్తే ఏది దొరకదు బంధమే తెలియవయా బంధము తెలియవయా ఎందుకే చదువులయా ఎందుకే పదవులయా బంధమే తెలియవయా బంధము తెలియవయా ముచ్చటలో మురిపించిన భ్రమలు మోనాల ముచ్చటలో మురిపించిన భ్రమలు బంధమే తెలియవయా బంధము తెలియవయా ఎందుకే చదువులయా ఎందుకే పదవులయా బంధమే తెలియవయా బంధము తెలియవయా హరిని తెలియని చదువు స్థిరము కాదని తెలియదు హరిని తెలియని చదువు స్థిరము కాదని తెలియదు ఎలా నా మాటనవు చాలు అకమిట విడు జ్ఞానము లేని వారు మానవులే కారు జ్ఞానము లేచి పుట్టి సచ్చి ఆ జన్మలు ఎత్తినప్పుడు మనకు జ్ఞానం తెలియదు మానవుడానికి వచ్చినప్పుడు మనం తెలుసుకొని నేనంటే ఎవరు నేనంటే ఏ పని చేసినా మోక్షం వస్తుంది నేను ఏ పని చేసినా పని వస్తుంది అనేసి తెలుసుకున్నాడే మానవ జన్మని మహాత్ములు చెప్పారు మానవానికి వచ్చిన జన్మ జయ సత్యప్రియ మహారాజుకే పరమేశ్వరుడు నిజగురు జగద్గురు పరబ్రహ్మణే నమః శ్రీ మద్గురుదేవులకు ఏ ద్వాదశి వందనములు సమర్పయామి. ఈవేళ ఒక సుదినం గురువులు సోదరులైనటువంటి శ్రీ నీలా చెన్నై మాస్టర్ గారు వారింట్లో వారు గురువు గారి తాలూకా 20వ జయంతి అని చేశారు. కాబట్టి చాలా వరకు అంతమందికి ఈ గురుబోధ పట్టినట్లు ఈ బ్రహ్మానందం రెడ్డి గారికి తెచ్చి అంత బోధ చెప్పించినట్లు అంత అంటే
ఎరుకేటి పరిపూర్ణమేటి, ఎరుకేం పని చేస్తున్నది, పరిపూర్ణం ఏం పని చేస్తున్నది అంతా అంటే భద్రాద్రి రామ శతకం మొత్తం ఇవన్నీ చెప్పించి తెల్లవారులగా ఇటు మేలుకొల్పులు ప్రభాత్ సేవ బ్రహ్మానందరెడ్డి గారు, తర్వాత ఉపాధ్యక్షులు మన వివేకానంద రమణమూర్తి గారు, రమణ గారు, తర్వాత అమ్మగారు, తర్వాత తులసమ్మ గారు, అందరూ పెద్దలందరూ మన త్రిగుణాతి త్రినాథ స్వామి, మరి సీతయ్య స్వామి, రామారావు అందరూ, విజయ్ కుమార్ స్వామి, తర్వాత పెద్దలందరూ ఉన్నారు. విషయభోగంతో ఉంటున్నది కాబట్టి దీన్ని అందుకు విషయభోగంతో ఉంటున్నారు కాబట్టి దీన్ని ఈ ఆశయాన్ని తాల్చే కట్టబడి ఉంటున్నారు కాబట్టి పాపములని ఏడు గొప్ప దుష్కర్మలు చేస్తూ ఈ జన్మ సార్థకం చేస్తున్నది కాబట్టి దీన్ని పరుండని మంచి స్థానం కూడా దొరకదు. ఒక చిన్న బురదగుంటే అది పరుండి ఎడతెక్క పనిచేస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం అని శంకరాచార్యులు చెప్పేలాగా మళ్ళీ చచ్చి పుట్టి వస్తుంది. కాబట్టి ఈ మానవులకు ఈ సంసార సాగరం నందు తరించడానికి ఒక్క సద్గురువు ఒక్కడే తరిస్తాడు. అట్లు కాక నధనాని నమిత్రాని నశస్త్రాని నబాంధవ నరాణము కోర్వంతి నగ్న స్వాత్వ సముద్రత అన్నది. అలా కాకుండా లోకంలో ధనం కానీ శాస్త్రములు కానీ బంధువులు కానీ ఏ ఉపకారం చేయలేరు. ఒక్క పురుషోత్తముడవు సద్గురుడే దీన్ని తరింప చేసే మార్గం చేస్తారు. కాబట్టి ఆ సద్గురువు అందుకు మనం మానవ జన్మలో ఉన్నాం కాబట్టి సద్గురు ఉపదేశం తప్పకుండా కావాలి, మంత్రాలు కావాలి. దీనికి అచల బోధ అంటారు. కాబట్టి ఈ అచల బోధలు ఎన్ని దేవుడు రాముడు మంత్రాలు ఏది చేసినా అని కానీ మనిషి యొక్క గుణము ఎప్పుడు ఎక్కువ అవుతుందో అప్పుడు మళ్ళీ అన్ని గుణాలు మారిపోతాయి. కానీ ఈ బోధలో ఒకసారి వచ్చిన తర్వాత మానదు. కానీ ఆ బోధకి ఎల్లప్పుడూ తర్కిస్తుండాలి, తెలిసిందే. అది సద్గురు కృపచే జరుగుతుంది. అట్లు కాగా యజ్ఞయాగాదులు చేసి నేను తరించిపోతాను, శాస్త్రాలు చదివి నేను తరించిపోతానంటే అది జరిగింది కాదు. నయజ్ఞాన తీర్థ నపద పద నైరసాధ్యతే అసాధ్యతే క్షీణ భావ మయానామ అన్నాడు. కాబట్టి యజ్ఞములు చేసి శాస్త్రములు చదివి ఇవన్నీ ధరించడానికి కాదు. అనంత శాస్త్రం బహువేదితవ్యం స్వల్పశకాలో బాహ్య విఘ్నం యశ్చరభూతం తమపాసితవ్యం హంసో క్షీర నీరం వివంబు విధం అన్నాడు. తెలిసిందే. ఎన్ని యజ్ఞములు చేసినా యజ్ఞయాగాదులు చేసినా ఎన్ని శాస్త్రాలు చదివినా తరించే మార్గము దొరకదు. అందుకు ఈ గురువుల దగ్గర హంస ఎలాగో క్షీర నీరము కలిసి ఉండి క్షీరమును తాగి నీరము విడిచిపెట్టినట్లు అలాగా తెలుసుకోవాలి. మహాత్ముల దగ్గర పెద్దల దగ్గర గురువుల దగ్గర మంచి గురువుని చేరుకొని ఈ మార్గం తెలుసుకుని తరించే మార్గము ఈ మానవ జన్మలో ఉన్నది. అనేక జన్మలు ఉన్నాయి. ఆ జన్మల్లో ఈ జ్ఞానం లేదు. ఆహార నిద్ర భయమైతున్నా అని సమానమే పశువువి నరాణం జ్ఞానం అధికము నరాణం అన్నారు. ఈ నరజన్మలో తరించే మార్గం ఉంది. మరి ఏ జన్మలో లేదు? పశువులు లేదు, పశువులు లేదు, దేంట్లో అవి తింటాయి, మనం తింటాం, అవి దొరికి వెళ్తాయి, మనం వెళ్తాం, అవి పిల్లలు కంటాయి మనం. కానీ జ్ఞానం అధికము నరాణం అన్నారు. కాబట్టి నరులకు జ్ఞానం ఉన్నది. కాబట్టి దీంట్లో సద్గురువుల దగ్గర చేరి ఎరుక పరిపూర్ణకాలేనట్టి ఘనబోధోక్త స్థితి భక్తుడైనప్పుడు భ్రాంతి రైత సత్తుడైనప్పుడు తెలిసిందే. కదలికలేన ఎందుకంటే మన బ్రహ్మారెడ్డి గారు, తర్వాత మన వివేకానంద రమణ గారు అంతా ఈ బోధ గురించి చెప్పుకున్నారు. అంత తెలుసును. మీరు అందరూ మహా తెలివైనటువంటి వారు, గురు భక్తులు. కాబట్టి ఎవరో తెలియదని లేదు. సాధించి పురుషుండు పరిపూర్ణుడనే సద్గురుని చేరి
తను మన ప్రాణములు ధారపోసి ఆత్మ అంగభావకు సుఖం చేసి సంతోషపరచి అట్టి శిష్యుని గట్టిగా గురుమూర్తి త్రివిధ దీక్షల నచ్చి దివ్యముగను అష్టమస్తక సంయోగ మంచితముగా చేసి నిజ కేవలోత్తమోపదేశమసవు రమ్య గుణధామ భద్రాది రామ పరశురామ దాస సంరక్షితవు. అశరీరం సర్వదాస్తి, శరీరం రైతులు సదా శరీరం లేనటువంటి పరిపూర్ణము ఎల్లప్పుడూ సర్వదాస్తి ఎప్పుడు కొనబట్టింది. అధ్యక్షుడు పదవి అంటే నాకు తల మీద కుంపటిలాడిది కాబట్టి ఇలాంటివి ఎప్పుడు నేను తీసుకోను. అధ్యక్షుడు వెళ్ళిపోయాయి కాబట్టి అది కుంపటి నా మీదకి వచ్చింది. కాబట్టి దయచేసి టైంని వృధా చేయకుండా తక్కువ టైంలో 2 ముక్కల్లో శంకరాచార్యుడు ఒక శ్లోకంలో పరమార్థం చూపించమంటే అర్ధ శ్లోకంలో చూపిస్తానని పావు శ్లోకంలోనే ముగించినట్టుగా మీరు కూడా పరిపూర్ణాన్ని ఆ పావు కన్నా ఇంకా తక్కువలో చూపించగలరు. మీకు ఆ సత్తా ఉంది కావున దేవుని ఇదిగో అని ఒక్క క్షణంలో చూపించే సత్తా గలవారు మరి చూపించలేరా? త్రిగుణాతీత కాసిన దేవి శ్రీనాథరావు గారు. భువనోంకారక్య సింహాసనం సితాచార సమస్త వేద పఠితం షట్చక్ర సంచారిణం. అద్వైత జరపడానికి కారణం ముఖ్య ఉద్దేశమేమనగా మన పెద్దలైనటువంటి బ్రహ్మానంద స్వామి గారు తెప్పించి భద్రాది రామశతకంలో ఉన్న సారాంశము కూలంకుశంగా పరిశీలన చేసి ఏవి అందిస్తే సాంఖ్య విచారణ దానిలో ఉన్నది మీ అందరికి తెలిసినటువంటిదే. మొదటిది సాంఖ్య విచారణ, తదుపరి తారక విచారణ. ఈ రెండింటి తాలూకు యొక్క భావనే అమనస్క భావము. పూర్ణ బోధ గురించి శృతి ప్రమాణంగా చెప్పినటువంటి వాక్యములు భద్రాది రామశతకంలో పొందుపరిచి ఉన్నది. కాబట్టి అటువంటి వాక్యములు ఇంచుమించు 3 గంటల కాలం ఏకధాటితో అతను వినిపించాడు. మనం విన్నాము, తన్మయం అయిపోయారు అందరూ. చాలా బాగుంది. ఈ సదవకాశం కూడా ఇలాంటివి దొరకాలంటే చాలా కష్టం కూడా. అందరూ తెప్పించి కొందరు ప్రశ్నిస్తారు, అతనికే తెప్పించి అతనే 3 గంటలు చెప్పాలని కూడా అలర పెట్టే మహాత్ములు కూడా ఉంటాయి. అలాంటిది లేక ఏకదాటితో అందరూ ఆనందంగా మరి మనమేం చెప్తామంటే అది ఈ విధముగా పోదు. కాబట్టి ఆత్మయందున ఏక ఆకాశం ఉదయించి ఆకాశమందు అనిలంబు పుట్టే, అనిలంబు వలన అగ్నిహోత్రుడు పుట్టే, అగ్నిహోత్రము వల్ల నప్పు పుట్టే, నప్పు వలన మహా అవని స్థలే పుట్టే, అవనయందు ఓసాదులు అమర పుట్టే, ఓసాదులందున వనర అన్నము పుట్టే, అన్నమందు నరులాది సకల జంతు జాలంబులాయే, నీ జగరి గొంబులాయే. ఈ రీతి పరమాత్మ మాయ వలన. ఎందుకంటే మద్గురుదేవులైనటువంటి శ్రీ నిత్య నిర్భయానంద గుమ్మిడి కూర్మేశ్వర మాకు ముందే ట్రిక్ పెట్టి 38-40 సంవత్సరాల క్రితము ఈ సాంఖ్య విచారణ 2 విధాలు. ఒకటి భద్రాది రామశతకంలో 9 శీర్ష పద్యాలు, లేదంటే దీక్షితుల వారిచే నిశ్చయించబడినటువంటి సాంఖ్య విచారణ. అనేకమైన ఒక్క శీర్ష పద్యం చెప్పి సాంఖ్య విచారణ అంటే ఒప్పుకోగలడు ఎక్కడైనా. అది 25 ఇంద్రియాలు నిరూపించవలసిందే కరెక్ట్ గా. కాబట్టి ఆత్మయందున ఏక ఆకాశం ఉదయించే, ఆకాశం యందు వాయువు, వాయువు యందు అగ్ని, అగ్ని యందు జలము, జలము యందు పృథ్వీ, పృథ్వీ యందు ఓషాదులు, ఓషాదులందు అన్నము, అన్నము నుంచి నరులాది సకల జంతు జాలములు అంటే జీవులైన 4 లక్షల జీవరాశులు ఈ అన్నాన్ని ఆధారపడతాయి కదా, దాని నుండే ఉత్పత్తి. దీక్షిత సద్గురు బ్రహ్మరాజుకి అమ్మా ఇంతవరకు ఏం జరిగింది జరుగుతుంది. మీరందరూ నమః శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ. జయ బలో సద్గురు బ్రహ్మరాజుకే. వజ్రాలమ్మ సమేత సమరస నిచ్చల ఆనంద తమ్ముడు మల్లేశాచార్య సద్గురు బ్రహ్మరాజుకి. శ్రీ నిర్మలామ్మ నీలమ్మ సమేత నిత్య నిర్భయానంద గుమ్మిడి కూర్మయ్య స్వామి సద్గురు బ్రహ్మరాజుకి, సద్గురు బ్రహ్మరాజుకి, అనంతకోటి భక్త మండలికి, సర్వమానవులకు జయ బలో సద్గురు బ్రహ్మరాజుకి జై. ఇది లేనిది అవిటు ఎరుక మెరిగితే సరిరా, ఆపై నుండే దత్తము వినరా. హృదయాస్థామానము నుడిగిన ఇది నీ నెమ్మదిలో నమ్ము, నా మాట నిశ్చయమిట్లు మెరిగితే సరిరా, ఆపై నుండే దత్తము వినరా అని ఎవరన్నారు?
అదే మోక్ష స్వరూపం, భగవత్ స్వరూపం. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నావు అప్పుడు జ్ఞాన స్వరూపుడు అయ్యావు. అస్తమించిన వరకు నువ్వు పడుకుని మళ్ళా మేల్కున్న వరకు గురువు తప్ప మరి ఇంకేమీ లేదు. ఈ ఎరికైన వస్తువు లేదు. ఎరిక లేనప్పుడు ఆ నేననేది లేనప్పుడు ఇవి ఉన్నావా? లేవు. కాబట్టి ఎప్పుడైతే ఈ స్వస్వరూపాన్ని వెలిగావు, తాను దేశేంద్రియ మనోబుద్ధ్యాదులు కాబట్టి కేవలాత్మ స్వరూపమే తానే కానీ ఈ దేహము కానీ ఇంద్రియాలు కానీ మనసు కానీ బుద్ధి కానీ గుణాలు కానీ తాను ఏమీ కాదనేటువంటి స్థితిని ఎప్పుడైతే ఎరిగావో అప్పుడే తెలుస్తావు. హృదయాస్తమానాము రుడిగిన ఇది నీ నెమ్మదిలో, అంటే నీ మనసులో నీ బుద్ధిలో ఏది ఉన్నదో అదే స్థిరపరుచుకో. ఏది లేదని వస్తువు నిజమని అది నిరూపించిందో అది లేదని నువ్వు తెలుసుకుంటే నాడే అప్పుడు నీవు తరిస్తావు. మరి ఎరుకలు ఎరుకని చెప్పి అది అసలు పరిపూర్ణం ఎరికే రాదు. ఎందుకు చెప్పారు? ఉండుంటే ఎరికే తానురా. మరి ఎలాగని ఎంత చమత్కారంగా అన్నారు. పరిపూర్ణంగా ఎరుక ఉంటే మరి పరిపూర్ణం ఎరికే అయ్యేలాగా ఎలాగన్నారు? ఎంత జ్ఞాన దృష్టితో ఆలోచించి చెప్పారు. సర్పభ్రాంతి తొలగిన మీదట రజ్జు సర్పమే రాదు, సర్పమే కాదు, సర్పమదే కాదు. మరి అయ్యగారు 5 నిమిషాలు అన్నారు. కాలాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలా. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గాయత్రి విజ్ఞానమ్మ సర్వోదరమ్మ సమేత సమగమ్మ నీలమ్మ సమేత నిత్యం చేసుకుంటూ ఈనాడు యొక్క సభలో అధ్యక్షుడైనటువంటి మన యొక్క యాదవ్ రమణ గారితో సహా కొత్త సమాగమముగా చూస్తుంటున్నట్లుగా దూర గోవులు చూసి దూకు చేరినట్లుగా చిన్న పిల్లలు తల్లిని చేరినట్లుగా ఈ నదిలో జలంలో అంగులు చేరినట్లుగా మనం ఎలా ఉండాలి అనుకోనంటే ఊరు వెంటనే ఉండాలి, ఊరు వింటానే ఉండాలి. ఎన్ని మనం చేసినప్పటికీ ఎక్కడ గురుపు సంస్కృతన్నా గురువు తాలూకా ఎలాగా ఉండాలి అనుకోనంటే ఎప్పటికెళ్ళి ఒక 10 మాటల్లో ఒక్క మాట అయినా కూడా మూట కట్టుకుంటామా? అదే విధంగా మనం కూడా గురు బోధలు ఉన్నటువంటి యొక్క పద్ధతులు పాటించి ఈ మహావాక్యాన్ని అనేటువంటివి కూడా మనం చాలా జాగ్రత్తగా భయ భక్తి విశ్వాసంతో కూడా మనం కూడా అంటున్నట్లు అర్థమంతు రూపం అంటున్నట్లు బురోయాలకు సీకట్టు అగ్ని అవ్వారములు చేసి బ్రహ్మవేత్తలు అంటున్నది పా. ఆ విధంగా మనం ఉండాలి. మీకని మేము చెప్పడం లేదు, సమూహంగా ఈ మాట చెప్పడం అవుతుంది. ఎందుకు అనుకోనంటే ప్రతి ఒక్కరూ చేయాలి. ఎందుకంటే తప్పులున్న వారు తండోపు తండంపు ఊరి తోలుకుంటూ తప్పులెచ్చి వారు తన తప్పుడు అది పొరపాటు అవుతుంది. తెలియజేసే మహారాజుకి ఎవరికి పేరు చెప్పడం లేదు. మనకు రాజయోగము ఈ ప్రపంచంలో ప్రజలందరూ కూడా రాజ్యాలకైతే పెద్ద ఎన్నైతే ధర్మాలు ఉన్నాయో అన్ని ధర్మాలకి కూడా సింహాసనం ఏదో చెప్పాలి తప్ప ఇక్కడ సమయం లేదు. కాబట్టి ఇంతటితో కూడా ముగించడం మనతో చూస్తున్నాను. జయ బలో సద్గురు ప్రభు మహారాజుకు. శ్రీ సద్గురు బ్రహ్మరాజుకి జై. ఈ సభని చక్కగా శ్రద్ధ భక్తితో ఆశ్రయాన్ని పారేసి ఈ మంచి ముత్యాలు కూర్చుకుంటే మనకే ఉపయోగం పడతాయి. అర్థమే. భక్తుడైన వారు ఏం చేయాలంటే మొదట గురు సన్నిధికి చేరి తత్వసాన చేసి గురు సన్నిధిలో అట్టివారుకే పూర్ణ గుట్టు పట్టు ఒట్టి మాటలకెప్పుడైనా పట్టుబడిన గట్టి నిజ గురు కృప లేక పట్టుబడదు. అంటే భక్తులు తత్వసాన చేసి ఈ పిండ బ్రహ్మాండ జీవేశ్వర ప్రకృతి దేవదేశములు చక్కగా తెలుసుకొని ఆ పైన ఏదైతే ఉందో గురుస్థానమో దాన్ని అలంకరించవలను. దీనికే తలదండే కండ కండము
రామకృష్ణ స్వామి అమ్మగారికి మంచి ఆనంద పురుషోత్తముండు చెప్పిన నరకను సొమ్మె నరకను సొమ్మె సంసారము బంధము సరసాల సొమ్మె ద్వంతము చేయును గనులకు హింసాత్మక నిరుగ గురుచే నిరుగాకున్నాను విషయా భ్రమలో మహాలోభీయుడు వంటిది సముద్రమని అందరికీ సముద్రాలు ఉన్నవి. ఒకటి బంగాళాఖాత సముద్రము, 2 హిందూ మహాసముద్రము, 3 అట్లాంటిక్ మహాసముద్రము, 4 ఆర్కిటిక్ మహాసముద్రం. ఈ మహాసముద్రంలో మహాపెద్దది ఒక సముద్రం ఒకటి ఉన్నది, అదే సముద్రం తప్ప. ఎలాగంటే ఆ సముద్రము మహాభూషిష్టమైనది, మహావంటి సముద్రము అటువంటి కఠినమైన కత్తులు పడుతూ ఉన్నటువంటి ఆ జైన సంసార సముద్రం, అటువంటి సముద్రము దాటుటకు మానవులు సభ్యులు కృప కలిగినంత వరకు సేవ చేయాలి. ఆ స్థితిలో నిలబడాలి. నిలబడినప్పుడే తప్పించుకోలేక శక్తి ఆయనకు ఆవరిస్తుంది. ఎలాగనేనట ఒక కోమటి ఎన్నిసేసింది, తెల్లవారి 7 గంటలకు పుట్టోడు నుంచి వచ్చి హాయిగా సూర్యుడి కాంతి తగలబెట్టుకొని వేడి చేసుకుంటుంది తగలబెట్టి. అందులో ఆ చెరువులో కూడా కప్పు చేయండి చేసిందంటే ఆ నీళ్ళు వస్తుందా అన్నట్టు అనుకుంటుందట. కానీ అది మృత్యువు దగ్గరికి చేరిపోయిందనే సంగతి దానికి తెలియదు. అలాగనే ఇప్పుడు చూడు పూరి పాప కొడు ఇది చూడు మా తప్పులుంటే మీరందరూ కూడా ఏంటంటే అంతమంది చక్కగా ప్రసాదం గ్రహిస్తూ మీ యొక్క దివ్య ఆశీస్సులు మాపై వెదలుతూ మీరు పోవాలని అందరికీ నమస్కారం చేస్తున్నాం. మరి శివరాములకు మంగళ పరిపూర్ణులైనట్టి గురువులకు మరి మరి శాంతి చెందే నిత్యము శోభా మంగళ మనరే అంగలింగములకు అతీత మగు మాయ ఆరాధిగో సద్గురుమూర్తి కరాతిగో వేదాంత సభలందు వేదాతో సాచార్య రూపాయ మంగళం మంగళం శ్రీ గురుదేవాయ మహానీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ శ్రీ మల్లేశాచార్య రూపాయ మంగళం మంగళం శ్రీ గురుదేవాయ మహానీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ శ్రీ సింహయ్యార్య సభ దమంతమ సమేత శ్రీ అనిష్కలంక మేలాపు చెన్నయ్యార్య రూపాయ మంగళం సర్వరూపాయ మంగళం సర్వం సద్గురు చరణార్పణమస్తు సర్వజన సుఖినో భవంతు సమస్త లోకానాం సుఖినో భవంతు. కొంచెం సైడ్ లోనే బెంచ్ చేసేస్తారు, కొంచెం సైడ్ అయిపోండి. బెంచ్ మీద కూర్చొని భోజనం అవుతుంది. ఇంకా చాలకపోతే కొంచెం ఒక 5 నిమిషం 10 నిమిషం వెయిట్ చేస్తే తర్వాత అక్కడ మనం భోజనం చేసుకోవచ్చు. బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో
నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగద్దో బ్రహ్మైవామస్మి అహం పదార్థరహితః. అహం పదార్థరహితః. వందనమిదిగో గురునకు వందే గురు చరిత్ర సంగ్రామునకు వందే సుబోధోక్తికి వందనమిదే గురుని నామా రూపంబునకోను వందనామిదిగో గురు స్థలమునకోను వందనామిదే గురు భక్త బృందము నాకు వందనామిదే గురు భక్త బృందము నాకు వందే సమరస జ్ఞాన వాగ్మానస గోచరునకు వందనం బిరె పూర్ణ బోధకు పాత్రులై గురు పూజ చేయుచు వందనం బిరె పూర్ణ బోధకు పాత్రులై గురు పూజ చేయుచు వేద బుద్ధులు విడిచి గురుని పాదములు పూజించు భక్తుని రూపంబునకోను వందనమిదిగో గురు స్థలమునకోను వినరయ్య జనులార విధమచలంబుది కరుణించి బోధనయము వినుడి పురుష శ్రేష్ఠుల్లార పుణ్య అంగనలార చిన్న పెద్దల్లార గురు శిష్యులార సకల జాతుల్లార సజ్జనోత్తములార మతభేదములు గల మనుజులారా సతులార సుతులార హితులార మతులార బంధుమిత్రులు అందరూ భవహరణమునకు ముందుగా ఎదియు అందరూ అన్సందేయమును లేక చదివేది వినుడి మీకు అందితే వినియు దీని అర్థమెల్లాను గనుడి బంధుమిత్రులు అందరూ పరమ పవిత్రమైన ప్రేమ హృదయులారా, అచల ఆత్మీయ గురుబంధు సోదరులారా, త్రిమూర్తాత్మికమైనటువంటి సద్గురు స్వరూపులారా, ఈ విశ్వములో, ఈ ప్రపంచములో, ఈ బ్రహ్మాండములో సద్గురు స్వరూపము, సద్గురు మహిమ చాలా గొప్పది, చాలా విలువైనది. గురువు అను పదమే సృష్టికి అధిష్టానమై చేతన బ్రహ్మ స్వరూపమై ఈ సకల చరాచర సృష్టినంతా పుట్టించి గిట్టించి కర్తృత్వ కార్యకారణ రూపము దాల్చునట్టిదే గురువు. అట్టి గురుస్వరూపము అనోరణీయాన్ మహతో మహియాన్, పరమాణు కంటే చిన్నది అయి పెద్దదానికంటే పెద్దది అయి శోభిల్లుచున్నది. సకల మత సిద్ధాంతకులందరూ నేటి మహావాక్యములందు నిర్ణయం చేసి ఏది బ్రహ్మము అని చెప్పుచున్నారో అదియే గురుస్వరూపము, అదియే గురువు. అట్టి గురువుకు సరిపడేది ఏదీ లేదు. అన్ని లఘువులే కాని గురువు కాదు. భూమి, ఆకాశము, సముద్రము, మేరు పర్వతము, కామధేనువు, కల్పవృక్షము ఎన్ని అనుకున్నా అన్ని గురువు క్రిందివే కాని పైవి కావు.
అట్టి గురువు అశరీరుడు, అవ్యయుడు, సచ్చిదానంద స్వయం ప్రకాశ కోటి సూర్య ప్రభావితుడు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. అయితే అచల పరిపూర్ణ పరబ్రహ్మము కానేరదు. ఎందుకనగా అది కేవలాత్మ స్వరూపము, దేనికి చోటు ఇచ్చున్నది కాదు. గురుస్వరూపము సృష్టినంతా తనలో నిలుపుకొనుచున్నది కాబట్టి అచల బ్రహ్మము కాదు. అలాంటిదే, అంతటా ఉన్నటువంటిదే, కాని చోటు ఇచ్చున్నది, కల్పితము చేయునది, రూపమున్నది కనుక అచల పరిపూర్ణ పరబ్రహ్మము కానేరదు. ఇట్టి గురుస్వరూప గురుమహిమ గురించి పూర్తి విచారణ చేస్తూ చేస్తూ పోతే మనకు ఎంతో కాలము పడుతుంది. అట్టి గురుస్వరూపము అవతారములు దాల్చి శరీరధారి అయి వివిధ వంశములలో భాగవత కృష్ణదేశిక ప్రభువులై, లక్ష్మణ ప్రభువులై, శంకర ప్రభువులై, శేషమాంబ బారలింగ దేశికులై వివిధ కాలాలలో ఈ అవతార పురుషులు వచ్చి మనలను జనన మరణ ప్రవాహము నుండి దాటింప జేయ మోక్షమంటే ఎటువంటిదో చూపి మోక్షాతీతమైన పరిపూర్ణమును సంజ్ఞ చేసి జన్మరహిత స్థితిని పొందజేయుచున్నాడు. అట్టి గురు పరమాత్మ సామాన్యుడు కాదు, త్రిమూర్తుల కంటే ఎక్కువై ఉన్నవాడు. ఇట్టి గురుస్వరూపమును గురు ప్రభావంబును కైలాసగిరియందు సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి స్కాంద పురాణములో ఉత్తరాఖండము యందు తెలిపియున్నాడు. ఇంకా గురువర్ణనము కొనియాడ నలవిగాదని శ్రీ సమర్థ రామదాస స్వామి దాసబోధలో గురుస్థుతి యందు నుడివినాడు. అలాగే శ్రీ పీలుకాన శంకర ప్రభువులు దండకములో గురుమాత్తు చాలా వర్ణించి, నా నుండి కాదు ప్రభు 2000 నాలుకలున్నట్టి దర్వీకర స్వామికిని వశంబే మహీ దేవతాముఖ్య నేనెంత వాడను అని ఇంకా ఎన్నో విధములా చెప్పినారు. ఆర్యులారా, అట్టి గురు ధర్మ మార్గములో పయనించిన శ్రీ వెలివెట్టి రామబ్రహ్మం గారు ఈ తత్వములో సెలవిచ్చినారు. వారికి మరుగు తెలియుటకు గూఢమయ్యున్నది గురునామం. అరమరలేకను భక్తులందరికీ అమృత సారమే గురునామం. గురిగని వారికి మరుగు తెలియుటకు గూఢమయ్యున్నది గురునామం. అరిషడ్వర్గములనే దుర్గుణముల అణచివేయు సద్గురునామం. హరియరాది అజ ఇంద్రాదులగును ఆది దైవమే గురునామం. గురిగని వారికి మరుగు తెలియుటకు గూఢమయ్యున్నది గురునామం.